జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో 5-6 శ్లోక నామార్థాలు తెలుసుకుందాం. స్వయంభుః అంటే తనకు తానుగా ప్రకటించుకునేవాడు. సృష్టికి ముందు సృష్టికి తర్వాత ఉండేవాడు అతడే కాబట్టి స్వయంభుః అంటారు. పరమపురుషుడతడు. శంభుః అంటే భక్తులకు శుభాలను ప్రసాదించేవాడు. ఆదిత్యః అంటే సూర్యమండల అంతర్భాగంలో ఉండేవాడు. 12 మంది ఆదిత్యులలో శ్రీ మహావిష్ణువు ఒకరు. పుష్కరాక్షః అంటే పద్మముల వంటి కన్నులు కలవాడు. మహాశ్వనః అంటే వేదాలే తన సర్వంగా కలవాడు, వేదాలను ఉద్భవింపజేసినవాడు. అనాథ నిధనః అంటే జన్మ కానీ నాశనం కానీ లేనివాడు. దాత అంటే ధరించేవాడు, ఈ జగత్తునంతటిని మోయువాడు, భరించేవాడు. విధాత అంటే కర్మఫలాల్ని అందించువాడు, కర్మఫలప్రదాత. ధాతురుత్తమః అంటే సర్వ పదార్థాలలో శ్రేష్ఠుడు, ప్రతి వస్తువుకు ఆయనే మూలాధారం. ఇప్పుడు 6వ శ్లోకం నామార్థం తెలుసుకుందాం. అప్రమేయః అంటే ప్రమాణాలకి లొంగనివాడు. ప్రమాణంతో కానీ పరిమాణంతో కానీ అతన్ని నిర్ణయించడం సాధ్యం కాదు. వృషీకేశః అంటే ఇంద్రియాలను శాసించేవాడు. పద్మనాభః అంటే నాభియందు పద్మం కలవాడు, సర్వ జగత్తుకి కారణమైనవాడు. అమరప్రభుః అంటే దేవతలకి కూడా అతడే ప్రభువు. విశ్వకర్మ అంటే విశ్వాన్ని రూపొందించినవాడు, విచిత్రమైన నిర్మాణ శక్తి కలిగినవాడు. మనుః అంటే మననం చేయువాడు. స్పష్ట అంటే సూక్ష్మీకరించువాడు, జగత్తును ఉపసంహరించే సమయంలో అన్ని ప్రాణుల్ని క్షీణింపజేసేవాడు. సవిష్టః అంటే గొప్ప పరిమాణం గలవాడు. స్థవిరః ధ్రువః అంటే పురాతనమైనవాడు, శాశ్వతమైనవాడు. 7-8 శ్లోక నామార్థాలు తర్వాత భాగంలో తెలుసుకుందాం.